నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వీకెండ్ మూవీ అప్డేట్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వీడియో మామూలుగా మూవీ రేటింగ్స్, వెబ్ సిరీస్ రేటింగ్స్ అండ్ ఆల్సో ఏమైనా ఈ వీక్ జరిగిన స్పెసిఫిక్ ఏమైనా అప్డేట్స్ ఉంటే వీటి గురించి చెప్తాను. చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. సో ఫస్ట్ మూవీ రేటింగ్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ రజాకార్ మూవీ గురించి చూద్దాం. సో ఇక్కడ పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3/5 రేటింగ్స్ అయితే ఈ మూవీకి అయితే ఇచ్చిరన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే షరతులు వర్తిస్తాయి అనే మూవీ చూసుకుంటే 2/5 రేటింగ్స్ అయితే ఈ మూవీకి అయితే పబ్లిక్ అయితే ఇచ్చిరన్నమాట. దాని తర్వాత తంత్రం మూవీ చూసుకుంటే మాత్రం పబ్లిక్ 2.25/5 రేటింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీస్ ఏవైతే నేను కొన్నిటికి పబ్లిక్ టాక్ తీసుకొచ్చాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. తర్వాత లంబసింగి అని ఇంకొక మూవీ అయితే 1.5 అయితే ఇచ్చిరమ్మంటాము. తర్వాత నెక్స్ట్ యోధా మూవీ చూసుకుంటే మాత్రం దీనికైతే పబ్లికేషన్ రేటింగ్ చూసుకుంటే 2.95/5 రేటింగ్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత బ్యాస్టర్డ్ ద నక్సల్ స్టోరీస్ అని ఉంది, బాలీవుడ్ది. ఇంతకుముందు చెప్పిన ఏమంటాం యోధా కూడా అదే. సో ఈ మూవీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, 3/5 రెస్పాన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ హాలీవుడ్ది యానిమేటెడ్ మూవీ కింద చూసుకుంటే మాత్రం కుంఫు పాండా 4కి 3.25/5 రేటింగ్స్ అయితే పబ్లిక్ రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వెబ్ సిరీస్కి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే నాకు వచ్చిన కాడికైతే ఇది ఒకటే గుర్తుకుంది. ఇది సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ ఉంది కదా, డిజిటల్ ప్లస్ హాట్స్టార్ వస్తుంది కదా, ఈ మూవీకి వచ్చేసరికి అయితే 3/5 రేటింగ్ ఉంది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ చెక్ చేసుకోండి ఒకసారి, నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. అండ్ దాని తర్వాత ఈవెంట్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ నాకు తెలిసిన కాడికైతే ఓం భీమ్ భూషణ్ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయింది అండ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత బాలీవుడ్కి సంబంధించిన క్రూ అనే మూవీకి మనకి ట్రైలర్ కూడా వచ్చిందనమాట. మెయిన్ చూసుకున్న కరీనా కపూర్ గారు, కృతి సనన్ అండ్ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు భయ్. సో ట్రైలర్ ఏం లేదు భయ్, స్మగ్లింగ్ గురించి, ఎయిర్ హాస్టర్స్ గురించి ఈ మూవీ బేస్ చేసుకుని ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను దాని మీద కూడా. అండ్ ఈ ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి వేరే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే భయ్, విశ్వక్ సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ ఉంది కదా. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ థియేటర్కల్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే 17th మే రోజున ఈ మూవీ థియేటర్లోకి వస్తుంది అనమాట. సో 17th మే అంటే సింపుల్గా చెప్పుకోవాలి, ఐ థింక్ 10 days, ఒక 11 days అనుకోవచ్చు ప్రభాస్ మూవీ తర్వాత. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే యానిమీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే క్రంచీ రోల్లో ఇండియన్ సైట్లో, క్రంచీ రోల్ ఇండియాలో కూడా కైజు నెంబర్ 8 ఏదైతే యానిమీ ఉందో అది క్రంచీ రోల్లో ఒకటేసారి మన ఇండియాలో వదులుతుంది అనమాట. అండ్ ఇక్కడ బ్లాక్ బట్లర్ పబ్లిక్ స్కూల్ ఆర్క్ కూడా ఇండియాలో సేమంటైనియస్గా అదే రోజున వస్తుంది అనమాట. తర్వాత షాడోవర్స్ ఫ్లేమ్ ఆర్క్, దాని తర్వాత విండ్ బ్రేకరు, కొన్ని ఇంకా చాలా 4-5 యానిమీస్ ఉన్నాయన్నమాట పై ఒకటేసారి. ఎక్కడైతే జపాన్లో ఏమంటారు రిలీజ్ చేయగానే ఇండియాలో అదే టైంకి క్రంచీరోల్ ఇండియా వెబ్సైట్లో కూడా వచ్చేస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో వీకెండ్ మూవీ అప్డేట్స్ నాకు వచ్చిన కాడికి. అండ్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.